G+1 హౌస్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి ఖానాపురంలో కృష్ణుడి గుడి రోడ్డు ఉంది కదా, ప్రతి స్కూల్ పక్క నుంచి కృష్ణుడి గుడికి వెళ్ళే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో అండి. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఇల్లందు మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంటుందండి ఇంటి దగ్గరికి. ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇంటి ముందున్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ అండి. ఇది పడమర ఫేసింగ్ ఇల్లు, G+1 అండి. ఇది టోటల్ వచ్చేసి 102 గజాలండి. ప్లాట్ సైజ్ వచ్చేసి అదే స్క్వేర్ కొంచెం క్రాస్ ఉంటే స్క్వేర్ చేసి కట్టారు. స్క్వేర్ చేస్తే మనకి 94 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి, 94 గజాలు వచ్చింది. దీని కొలతలు వచ్చేసి 17 ఫేసింగ్ 50 లోతండి, 17 × 50 టోటల్ 194 గజాలు. సో ఇది బారు ఉంటాయండి రూమ్స్, ఫేసింగ్ 17 ఉంది కాబట్టి. సో సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అండి. బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. కింద పైన సేమ్ కన్స్ట్రక్షన్ అండి, దాదాపుగా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది పైన కింద. సో ఫ్రంట్ రూమ్ వచ్చేసి హాల్ లాగా వదిలేశారు. మిడిల్లో వచ్చేసి బెడ్రూమ్ అండి, ఇప్పుడు మీకు చూపించేది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ అండి. సో పైన కూడా సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్. దీనికి బోర్ కూడా ఉందండి. కామన్ వాష్రూమ్ కూడా ఉంది. కామన్ వాష్రూమ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంది. ఇంటి ముందు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి, అది డెడ్ ఎండ్. ఇంటికి కార్ పార్కింగ్ అయితే లేదు. సో రోడ్డు డెడ్ ఎండ్ కాబట్టి ఇంటి ముందు పెట్టుకోవచ్చు అండి ఒకవేళ కార్ ఉంటే. సో ఇది కింద వచ్చేసి 8 ఇయర్స్ ఓల్డ్ అండి కన్స్ట్రక్షన్, 8 ఇయర్స్ బ్యాక్ కట్టారు. పైన వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ కట్టారండి. సో దీని రేట్ వచ్చేసి 55 lakhs చెప్తున్నారండి, 55 లక్షలు. సో బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. రేట్ ఫిక్స్డ్ ఏం కాదండి, కూర్చుంటే కొంచెం తగ్గుతుంది, మాట్లాడవచ్చు.